నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో ఉదయం హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని 2 రకాలుగా చూపిస్తున్నాను. మనం ముందే ఇడ్లీ పిండి, దోస పిండి ప్రిపేర్ చేసుకోనప్పుడు ఇలా అప్పటికప్పుడు పిండి కలుపుకొని ఇలా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. మస్ట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీస్ అండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ టిఫిన్స్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అప్పం. చాలా ఈజీగా ఈ అప్పంని చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేసినా ఇలా పిండి కలిపి చేశారంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇందులోకి 1 కప్పు అటుకులను తీసుకోండి. మీరు సన్నటి అటుకులనైనా వాడొచ్చు లేదా లావు అటుకులనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లావు అటుకులను తీసుకొని బాగా కడిగి తీసుకున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వను డైరెక్ట్‌గా అలాగే కాకుండా ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే ఇవన్నీ తీసుకున్నామో ఇదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక రవ అటుకులు నానేంత వరకు అంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కనుంచండి. ఈలోగా మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అర అంగుళం అల్లం ముక్కల్ని, 6-7 పొట్టుబోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, కారానికి సరిపడా ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకును, 3 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూనే ఇందులోనే కొంచెం పులుపు కోసం ఒక చిన్న చింతపండు రెబ్బను తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలిపి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే టమాటా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇక్కడ నేనైతే ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. పోపు కోసం మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువను తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకొని కలపండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ టమాటా చట్నీ మనం ప్రిపేర్ చేసి ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం చట్నీని రెడీ చేసి పెట్టుకుంటే మరో పక్కన పటాపట్గా అప్పం చేస్తూ వేడి వేడిగా తినేయచ్చు. ఇందాక మనం కలిపి పెట్టిన రవ అటుకుల మిక్స్ని తీసుకోండి. చూడండి, బాగా నాడిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. సుమారు 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. సో ఇలా మెత్తగా ఎక్కడ కూడా అటుకులు అనేవి కనబడకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి మళ్ళీ ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. ఇలా వంట సోడా వేయడం వలన అప్పం పైన హోల్స్లా చాలా బాగా వస్తాయి. అలాగే ఈ వంట సోడా చక్కగా యాక్టివ్ అవ్వడానికి దీనిపైన ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఈ టెక్నిక్తో చేసామంటే మనకు ఈనో లేకపోయినా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒక 1-2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసామంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి కంప్లీట్గా 2 కప్పుల నీళ్లను, అరకప్పు పెరుగును తీసుకున్నాను. ఇప్పుడు అప్పం చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా పెనాన్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఫస్ట్ అప్పం చేసేటప్పుడు ప్యాన్కి లైట్గా ఆయిల్ని గ్రీస్ చేయండి. మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా అప్లై చేసి తుడిచేయండి. ఇప్పుడు ప్యాన్ చక్కగా వేడయ్యాక మనం కలిపిన పిండిని ఇలా గరిటెతో తీసుకొని ఒకే ప్లేస్లో ఇలా డ్రాప్ చేయండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒకే ప్లేస్లో డ్రాప్ చేసామంటే అది లైట్గా స్ప్రెడ్ అవుతుంది.
సో ఇలా తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి పైన కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఇలాగే మూత పెట్టకుండా ఉడికించండి. ఒక్కసారి ఇలా పైన బబుల్స్లా వచ్చాక కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 1-1.5 నిమిషం పాటు ఉడికించామంటే అప్పం రెడీ అయిపోయినట్లే. ఇలా స్టీమింగ్ పైన ఉడకడం వలన పైన పాటు కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, కింద పాటు కూడా చక్కగా కాలింది. ఇప్పుడు స్లోగా అప్పాన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. మీరు కావాలంటే ఈ అప్పాన్ని ఇంకో పక్కన కూడా టర్న్ చేసి ఆ పక్కన కూడా ఇంకో నిమిషం కాల్చైనా తీసుకోవచ్చు. కానీ అంత అవసరం లేదండి. ఇలా ఈ ప్రాసెస్తో ఉడికించామంటే ఆవిరిపై ఉడికినట్టుగా చక్కగా వస్తాయి. సెకండ్ టైం అప్పం చేసేటప్పుడు మళ్ళీ ప్యాన్కి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. వేడి వేడి పెనం పైన ఇలా గరిటెడు పిండిని డ్రాప్ చేసి ముందు చెప్పుకున్నట్టుగానే ఇలా పైన హోల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 1-1.5 నిమిషం ఉడికించారంటే అప్పం రెడీ అయిపోతుంది. ఇలా మనం ఈ ప్రాసెస్తో ఉదయం పూట చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేయచ్చు. ఇలా చేసినవి వెంటనే అయినా సర్వ్ చేయొచ్చు, లేదా కొంచెం చల్లారిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకొని పెట్టినా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా మనం ఒక పక్కన మార్నింగ్ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తూ ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్దీ వేలో ఇన్స్టంట్ ఇడ్లీని చూపిస్తున్నానండి. జొన్న పిండితో చాలా క్విక్గా ఇడ్లీలను సాఫ్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్న పిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండిని ఇలా కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక అరకప్పు రవ్వను తీసుకోండి. ఇలా ఇందులో ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవడం వలన ఇడ్లీలు గట్టిగా రాకుండా అచ్చం మనం ముందు రోజు చేసి పెట్టినట్టుగానే చక్కగా కుదురుతాయి. అలాగే ఇందులోనే 1 కప్పు పెరుగుని కూడా తీసుకోండి. మరో అరకప్పన్ని నీళ్ళను వేసి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు అవసరానికి సరిపడా ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు నీళ్ళని వేసి ఇలా ఇడ్లీ పిండిలా కలిపి తీసుకోండి. మరీ లూజ్గా కలపద్దండి. ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ థిక్నెస్గా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి కొంచెం నానడానికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనిద్దాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. రవ్వ మంచిగా నానింది. ఇలా నానిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువ అంటే 1/3 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. అలాగే వీటిపైనే ఇలా 1-2 టీ స్పూన్లని నీళ్ళను వేసి బాగా కలపండి. మరీ ఎక్కువగా నీళ్ళను వేయొద్దు. అలాగే నీళ్ళను ఇలా వంట సోడా పైన వేయడం వలన వంట సోడా అనేది కొంచెం మెల్ట్ అయిపోయి పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఇలా మరొక 2 నిమిషాలు బాగా కలిపాక చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇది పర్ఫెక్ట్ అన్నమాట. సో పిండిని ఇలా తయారు చేశాక ఇడ్లీ ప్లేట్స్లోకి తీసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ని ఇక్కడ నేను తడి చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే నెయ్యిని కానీ లేదా నూనెనైనా అప్లై చేయొచ్చు. అలాగే మనం చేసిన ఈ క్వాంటిటీకి అయితే ఒక 10-12 వరకు ఇడ్లీలు వస్తాయండి. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాక పైన పెట్టే ప్లేట్ అనేది స్ట్రెయిట్గా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం క్రాస్గా పెట్టండి. దీని వలన ఇడ్లీలు అనేవి చక్కగా స్టీమ్ అవుతాయి. ఇక్కడ నేను ముందుగానే నీళ్ళను తీసుకొని వేడి చేయడానికి పెట్టాను. ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించండి. 12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఇడ్లీలను అలాగే వదిలేయండి. ఆ తర్వాత వేడివేడిగా ఇడ్లీలను సర్వ్ చేయండి. ఇలా మనం ఎలాంటి ప్లాన్ లేనప్పుడైనా లేదా జొన్న పిండితో మంచి రుచిగా అప్పటికప్పుడు ఇడ్లీలు చేయాలనుకున్నా ఇలా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం మనం ముందు ప్రిపేర్ చేసినట్టుగానే చాలా మంచి రుచిగా మంచి సాఫ్ట్నెస్తో చక్కగా కుదురుతాయి. సో ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.